పెద్దపుల్లి దాడిలో గాయపడ్డ బాధితుడికి ప్రస్తుతం పరామర్శ కొనసాగుతోంది. కాగజ్ నగర్ పెద్దపుల్లి దాడిలో గాయపడ్డ బాధితుడికి ఫారెస్ట్ అధికారులు పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు వైల్డ్ లైఫ్ చీఫ్ కన్జర్వేటర్ విల్లు సింగ్ మేర్. మంచిర్యాలలో ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేష్ ను పరామర్శించారు. దుబ్బగొండలో నిన్న పెద్దపుల్లి దాడిలో గాయపడ్డాడు సురేష్. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ కారిడార్లో టైగర్ సర్చ్ ఆపరేషన్ రెండో రోజు కొనసాగుతోంది. కాగజ్ నగర్ సిర్పూర్ మండలాల్లోని 25 గ్రామాల్లో టైగర్ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. 120 మంది ఫారెస్ట్ సిబ్బంది 20 బృందాలుగా టైగర్ సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. 50కి పైగా ట్రాప్ కెమెరాలు, ఒక డ్రోన్ కెమెరాతో టైగర్ ట్రాకింగ్ నిర్వహించారు. పెద్దపులి సంచారం నేపథ్యంలో 15 గ్రామాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు. 4 ఏళ్ల మగ పెద్దపులి మనుషులపై దాడి చేస్తున్నట్టుగా గుర్తించారు. పెద్దపులి మరోసారి దాడి చేసే ప్రమాదం ఉందంటూ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇప్పటికే ఇద్దరిపై పెద్దపులి దాడి చేయడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పెద్దపులి దాడులకు అటవీ శాఖ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు బాధిత గ్రామాల ప్రజలు. పెద్దపులి సంచారంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడుతున్నారు.